స్వరూపము కలిగిన వాడా మనుషుని పోలికగా పుట్టినావు. ఆదియందు నీవు వాక్యై ఉన్నావు, ఆ వాక్యము శరీరము దాల్చావు. ఆదియందు వాక్యం ఉన్న దేవుడు, ఆదియందు వాక్యమైన ఆయనే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆ వాక్కు ఎలా వచ్చింది అని మనం చూసినట్లయితే మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనం చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 41వ వచనం చూద్దాం. ఆ వాక్యం ఎక్కడికి వచ్చింది? ఈ లోకంలోకి వచ్చింది. చూడండి 41 చదవండి. 40వ వచనం చదవండి. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి మోకాళ్ళుని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవను ఆయనను వేడుకొనగా ఆయన చేయి చాపి నన్ను ముట్టి నాకు ఇష్టమే వానితో చెప్పాను. వెంటనే నీ కుష్ఠరోగి వాడిన యేసు ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను ముట్టు యేసు ప్రభువా. నీ కుష్ఠరోగి వాడిన యేసు ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను ముట్టు యేసు ప్రభువా. ఆకులోనే భోజనము యేసు ప్రభువా, అడవిలో నివాసమయ్యే యేసు ప్రభువా. ఆ కాలంలో కుష్ఠరోగిని చూసినప్పుడు దగ్గర రానిచ్చేవాళ్ళు కాదు. ఒకవేళ కుష్ఠరోగి కనుక ఎదురైనప్పుడు ఆ కుష్ఠరోగి చెప్పాలి, నేను అపవిత్రుడని ఈ పెదవుల నుంచి ఎవరి తుప్పిళ్ళు కూడా రావద్దు బయటికి, ఇట్లా చేయడం పెట్టుకుని చెప్పాలి. నేను అపవిత్రుడు నా దగ్గర రావద్దని చెప్పాలి. కానీ వాక్యము అలాంటి వ్యక్తి దగ్గరికి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆ వాక్యం ఎక్కడికి వచ్చింది అంటే ఒక కుష్ఠరోగి దగ్గరికి వచ్చింది. ఆయన అంటున్నాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవు. నీకు ఇష్టమైతే, ఎవరికి ఇష్టమైతే? ఆ వాక్కుకి ఇష్టమైతే. ఆ వాక్కు వచ్చింది ఎందుకంటే బాగు చేయడానికి, ఏం చేయడానికి? బాగు చేయడానికి. నన్ను శుద్ధిగా చేయాలి. ఆయన నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు అమ్మా. దేవునికి స్తోత్రం. చదవండి ఇంకా కింద చూడండి. వెంటనే ఎవరితో ప్రతి వ్యక్తి స్వస్థత పొందుకున్న ప్రతి వ్యక్తి ఏం చేయాలంటే సాక్ష్యం ఇవ్వాలి. సాక్ష్యం ఇచ్చేదా మన సాక్షి